మరి కోటలు ఎందుకు పెట్టుకున్నారు, కోట గురించి సాక్ష్యం చెప్తారు. మరి గారు వారి ఫ్యామిలీ అండి. ఒకప్పుడైతే ఏమీ లేని పరిస్థితి అండి. ఎప్పుడైతే క్రీస్తు సైన్య సహవాసంలోకి దేవుడు మమ్మల్ని చేర్చాడో, దేవుడు మమ్మల్ని ఆశీర్వదించారండి. ఒకప్పుడు ఏమీ లేదండి. ఒకప్పుడు సెక్యూరిటీ గార్డ్గా చేస్తున్నానండి. చాలని జీతం అండి. అప్పుడు అయ్యగారితో ఫోన్లో మాట్లాడడం జరిగిందండి. అయ్యా, నా పరిస్థితి చాలా దారుణంగా ఉన్నది, జరగడం కూడా కష్టంగా ఉన్నది అయ్యగారికి చెప్పడం జరిగిందండి. అయ్యగారు ఏమన్నారంటే, బాప్తిసం తీసుకోయా, దేవుడు నీకు ఉద్యోగం ఇస్తారని చెప్పారండి. అయ్యగారు చెప్పింది కరెక్టే, కానీ ఏ సేవకుడు చెప్పారో ఆ సేవకుడు చెప్పినట్టు వినకపోవటం వల్ల వేరే చోట నేను బాప్తిసం తీసుకున్నానండి. అట్లా బాప్తిసం తీసుకోవటం వల్ల సంవత్సరం అయినా కానీ వేరే చోట తీసుకోవడం వల్ల ఉద్యోగం రాలేదండి. ఆత్మీయ తండ్రి గారి దగ్గర నా తప్పు ఒప్పుకున్నానండి. అప్పుడు ఆత్మీయ తండ్రి గారి ద్వారా బాప్తిసం తీసుకున్నానండి. ఆత్మీయ తండ్రి గారి దగ్గర బాప్తిసం తీసుకున్న సంవత్సరానికల్లా బ్యాంకులో ఉద్యోగాన్ని సిద్ధపరిచారండి. అంతకుముందు ఏమీ లేదండి. ఆత్మీయ తల్లిదండ్రుల ద్వారా వారి మా గృహంలో అడుగు పెట్టడం ద్వారా గొప్ప దీవెనలు, ఆశీర్వాదాలు మాకు వస్తున్నాయండి. ఇదంతా క్రీస్తు సైన్య సహవాసము షాలేం రాజు ప్రియురాల్లోనే గొప్పగా కార్యములు జరుగుతున్నాయండి. ఒకప్పుడు మా పాపకు మాటలు రావండి, కానీ ఆత్మీయ తల్లిదండ్రులు ప్రార్థన చేయటం ద్వారా ప్రభువారు కొంచెం కొంచెంగా మాటలు రావడానికి సహాయం చేశారండి. అలాగే మా బాబు సంసోను కూడా చిన్న వయసులో నడవలేకపోయినాడండి, కానీ ఆత్మీయ తల్లిదండ్రుల ప్రార్థన ద్వారా ప్రభువారు సంసోను నడవడానికి సహాయం చేశారండి. ఉద్యోగం లేని పరిస్థితుల్లో కూడా ఆత్మీయ తల్లిదండ్రుల ప్రార్థన ద్వారానే మేము సేఫ్టీగా ఉన్నామండి. ఈ గృహం కట్టుకొని ఇది 3వ సంవత్సరం అండి. ఆత్మీయ తల్లిదండ్రులు ఎప్పుడు గృహానికి వచ్చినా కానీ, మీరు చాలా ఇబ్బంది పడుతున్నారయ్యా, గృహం కట్టుకోండి అయ్యా, పైన రేకుల షెడ్ అన్నా వేసుకోండి అయ్యా అని ఆత్మీయ తల్లిదండ్రులు చెప్పారండి. కానీ సరే, వారి మాట ఫలితంగా గృహం కట్టుకోవాలని నిర్ణయించుకున్నామండి. ఆత్మీయ తల్లిదండ్రుల ప్రార్థన ద్వారానే గృహం కోసం ట్రై చేశామండి, ధన సహాయం కోసము. అలాగే మా బ్యాంకులో పిఎఫ్ను సిద్ధపరిచారండి. అంతకుముందైతే బ్యాంకులో ఎవరికి పిఎఫ్ ఇవ్వలేదండి. ఆత్మీయ తల్లిదండ్రుల ప్రార్థన ఫలితంగా నాకు బ్యాంకులో పిఎఫ్ను సిద్ధపరిచారండి. గృహం కట్టుకోవడానికి ధన సహాయం చేశారండి. ఏమీ లేని వాడిని క్రీస్తు సైన్య సహవాసంలో మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారండి. ఒకప్పుడు ఏమీ లేదండి. ఆత్మీయ తల్లిదండ్రులు మా గృహంలో అడుగు పెట్టడం ద్వారా గొప్ప దీవెనలు, ఆశీర్వాదాలు వస్తున్నాయండి. ఆత్మీయ తల్లిదండ్రులు గోరంట్లో గృహకూటం పెట్టి, ఇజ్రాయెల్ రాజు గారి గృహంలో కూటం పెట్టి మా గృహాన్ని దర్శించడం జరిగిందండి. ఆత్మీయ తండ్రి గారు చెప్పారండి, అయ్యా ప్రార్థన చేశారండి. ఆత్మీయ తండ్రి గారు ప్రార్థన చేసి, అయ్యా మీ ఇంట్లో సర్పం కనపడుతున్నది, మీరు కూటం పెట్టుకోండి అయ్యా, దేవుడు మిమ్మల్ని దీవిస్తారు, ఆశీర్వదిస్తారు అని చెప్పారండి. ఆత్మీయ తండ్రి గారు చెప్పినట్లుగానే ఒకరోజు కూటం పెట్టుకున్నామండి. ఎప్పుడైతే కూటం పెట్టుకున్నామో దేవుడు దీవించి ఆశీర్వదించారండి. అంతకుముందు స్టోర్ రైస్ తినేవారమండి, కానీ ఆత్మీయ తల్లిదండ్రుల ద్వారా కూటం పెట్టుకోవడం ద్వారా మంచి రైస్ తినడానికి ప్రభువారు సహాయం చేశారండి. అలాగే అంతకుముందు సెల్ ఫోన్లు లేవండి. ఆత్మీయ తల్లిదండ్రుల ప్రార్థన ఫలితంగా 2 సెల్ ఫోన్లు ప్రభువారు సిద్ధపరిచారండి. అంటే ఆత్మీయ తల్లిదండ్రుల ద్వారా కూటం పెట్టుకుంటే దేవుడు దీవెనలు, ఆశీర్వాదిస్తున్నారండి. అలాగే ఒకప్పుడు చీకటి శక్తులండి. ఆత్మీయ తల్లిదండ్రులు ప్రార్థన చేయడం ద్వారా చీకటి శక్తులన్నీ తొలగిపోయినాయండి. ఇదంతా క్రీస్తు సైన్య సహవాసంలో గొప్ప ధన్యత జరుగుతున్నదండి. ఒకప్పుడు ఆత్మీయ తల్లిదండ్రుల ప్రార్థన ఫలితంగానే దీవెనలు, ఆశీర్వాదాలు వస్తున్నాయండి. అలాగే సంసోను ఉద్యోగ విషయంలో కూడా ఆత్మీయ తల్లిదండ్రులు ముందుగానే చెప్పారండి. ఇంటర్వ్యూలకు అయితే ఫెయిల్ అవుతున్నాడు, 1 మార్కులో ఫెయిల్ అవుతూ వస్తున్నాడండి. ఆత్మీయ తండ్రి గారు చెప్పారండి, అయ్యా ఉద్యోగం కోసం నువ్వు ప్రార్థన గంట ప్రార్థన చేయి ప్రతిరోజు అని ఆత్మీయ తండ్రి గారికి దర్శనం కనపడినదంటండి. అంటే ఆత్మీయ తండ్రి గారు చెప్పిన తర్వాత ఆత్మీయ తండ్రి గారు మాట ప్రకారంగా సంసోను కూడా గవర్నమెంట్ ఉద్యోగంలో దేవుడు సిద్ధపరిచారండి. అంటే దేవుని ద్వారా, ఆత్మీయ తల్లిదండ్రుల ద్వారా ప్రభువారు మాట్లాడుచున్నారండి. వారు మాట్లాడిన ఫలితంగానే దేవుడు మంచి ఉద్యోగాన్ని ఇచ్చారండి. అలాగే ఇంటర్వ్యూలో కూడా ప్రభువారు సహాయం చేశారండి. అంతకుముందు అయితే ఎన్నో ఇబ్బందులండి, కానీ ఆత్మీయ తల్లిదండ్రుల ప్రార్థన ఫలితంగా ప్రభువారు మాకు గొప్ప కార్యములు చేస్తున్నారండి. అలాగే ఈ పరిచర్య విషయంలో కూడా అనేక మంది సహాయం చేశారండి. రెబకా గారండి, మేరీ హెలన్ గారండి, బేర్షబా గారండి, పద్మ గారండి, పరిమళ గారండి, అందరూ ఇంకా అనేక మంది చాలామంది సహాయం చేశారండి. పరిచర్య విషయంలో చాలా సహాయం చేశారండి. అంతకుముందు ఈ పరిచర్య ద్వారానే మేము
అంతకుముందు అయితే పరిచర్య ద్వారా చాలా ఇబ్బందులు పడ్డామండి. ఇప్పుడైతే మన విశ్వాసులందరూ సహాయం చేస్తున్నారు. పరిచర్య విషయంలో చాలామంది సహాయం చేశారండి. కొండమీద తిమోతి గారండి, ఇంకా అనేక మంది సహాయం చేశారండి. మరియమ్మ గారండి, ఇంకా అనేక మంది సహాయం చేశారండి. వారి పరిచర్య ద్వారానే దేవుడు మాకు త్వరగా పనులు అవ్వటానికి సహాయం చేశారండి. మీ అందరూ ప్రేమపూర్వకంగా వచ్చినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. దేవుడు మా పట్ల గొప్ప కార్యములు చేస్తున్నారండి. క్రీస్తు సైన్య సహవాసంలోనే గొప్ప కార్యములు చేస్తున్నారండి. ఒకప్పుడు నాకు బైక్ యాక్సిడెంట్ అయిందండి. బైక్ యాక్సిడెంట్ అయింది. కాళ్ళు హాస్పిటల్ వేసుకోవడానికి వీలు లేని పరిస్థితి అండి. కాళ్ళు మడమ పడలేదండి. కానీ ఆత్మీయ తండ్రి గారికి చెప్పామండి. హాస్పిటల్ జాయిన్ చేశారు, ₹1,00,000 అని చెప్పారండి. కానీ ఆత్మీయ తల్లిదండ్రుల ప్రార్థన ఫలితంగా ప్రభువారు ముట్టి స్వస్థపరిచారండి. ప్రభువారి ద్వారా ఆత్మీయ తండ్రి గారి ద్వారా మాట్లాడారండి. కూటం పెట్టుకోయా, దేవుడు నిన్ను ముట్టి స్వస్థపరుస్తారు, ఏ ఆపరేషన్లో అవసరం లేదని చెప్పారండి. ఆత్మీయ తల్లిదండ్రుల ప్రార్థన ఫలితంగా కూటం పెట్టుకున్నామండి. అలాగే హాస్పిటల్ వేసుకోవడానికి కాలు సహాయము చేస్తున్నదండి. అంటే ఆత్మీయ తండ్రి గారి ద్వారా వచ్చే ప్రతి మాట తప్పక నెరవేరుచున్నదండి. ఆత్మీయ తండ్రి గారు చెప్పినట్లు వచ్చే కూటానికల్లా మీకు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వర్క్ను ఇస్తానన్నారు చెప్పారండి. ఆత్మీయ తండ్రి గారి నోటి మాట ప్రకారము ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వర్క్ను ఇచ్చారండి. అలాగేనండి, అయ్యగారు వచ్చే కూటానికల్లా మీకు దేవుడు ఏసీ ఇస్తారని చెప్పారండి. అయ్యగారు చెప్పింది మాటేనండి, కానీ మాట ద్వారా ప్రభువారు కార్యమును జరిపించారండి. ఏసీ ఇచ్చారండి. ఏమీ లేని వాడిని క్రీస్తు సైన్య సహవాసంలో దేవుడు దీవిస్తున్నారండి. అయ్యగారి ద్వారా మాట సెలవిస్తే చాలండి, అద్భుతాలు ఆశ్చర్య కార్యములు జరుగుతున్నాయండి, స్వస్థత కార్యములు జరుగుతున్నాయండి. క్రీస్తు సైన్య సహవాసంలో దేవుడు గొప్పగా మమ్మల్ని దీవిస్తున్నారండి. అంతకుముందు ఏమీ లేని పరిస్థితి అండి. చాలా ఇబ్బందులు పడ్డామండి. ఈ గృహం కట్టుకోవడానికి కూడా చాలా ఇబ్బందులు పడ్డామండి. కానీ ఆత్మీయ తల్లిదండ్రుల ప్రార్థన ఫలితంగా ప్రభువారు మాకు సహాయం చేశారండి. అలాగే ఒకరోజు నైటు 20 మోషన్స్ అయినవండి, వాంతులు విరోచనాలండి, లేవలేని పరిస్థితి అండి. నాకు శక్తి లేదండి. అప్పుడు సంసోనుకి నా భార్యను నిద్ర లేపడం జరిగిందండి. అప్పుడు ఆత్మీయ తండ్రి గారికి ఫోన్లో ప్రార్థన చేపించానండి. ఆత్మీయ తండ్రి గారు నైట్ 2 అయినా కానీ ఫోన్ రిసీవ్ చేసుకొని మా కోసం ప్రార్థన చేశారండి. డాక్టర్లు అయితే హాస్పిటల్లో జాయిన్ చేసుకోవడానికి వీల్లేదు, ఇప్పుడు కరోనా పరిస్థితి, కరోనా వల్ల ఎవరిని అంత త్వరగా జాయిన్ చేసుకోమని చెప్పారండి. కానీ ఆత్మీయ తల్లిదండ్రులకు చెప్పామండి. అట్లా చెప్తే ఆత్మీయ తండ్రి గారు ప్రార్థన చేశారండి. మీరు అక్కడే ఉండండియా 10 నిమిషాలు అని ఆత్మీయ తండ్రి గారు 10 నిమిషాలు ప్రార్థన చేశారండి. 10 నిమిషాల తర్వాత హాస్పిటల్ వారు మేము జాయిన్ చేసుకుంటామని చెప్పారండి. అంటే మా బ్రదరు అక్కడ డ్యూటీ చేస్తున్నా కానీ, మా బ్రదర్ అడిగినా కానీ వల్ల కాలేదండి. కానీ ఆత్మీయ తల్లిదండ్రుల ప్రార్థన ఫలితంగా హాస్పిటల్లో జాయిన్ చేసుకున్నారండి. ఐసీయూలో ఉన్నానండి. 5 రోజులకు ఐసీయూలో ఉన్నానండి. కానీ ఆత్మీయ తల్లిదండ్రుల ప్రార్థన ఫలితంగా నేను సజీవుల లెక్కలో ఉన్నానండి. అప్పుడు 600 షుగర్ ఉన్నదండి. కిడ్నీలు ఫెయిల్ అవ్వచ్చు అని చెప్పారండి. అనేక రకాలుగా దెబ్బతినొచ్చు అని చెప్పారండి. కానీ ఆత్మీయ తల్లిదండ్రుల ఫలితంగా, ప్రార్థన ఫలితంగా దేవుడు నన్ను స్వస్థపరిచాడండి. దేవుడు నన్ను సజీవుల లెక్కలో ఉంచారండి. అలాగే ఈ క్రీస్తు సైన్య సహవాసమును అయ్యగారు ద్వారా మేము ఈ సంఘంలో ఉండబట్టి దేవుడు దీవిస్తున్నారండి, ఆశీర్వదిస్తున్నారండి. మా గురించి, మా కుటుంబం గురించి ప్రార్థన చేస్తారని మనవి చేస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. దేవుని స్తోత్రం అండి. తండ్రి గారికి, తల్లి గారికి నా వందనాలండి. సేవకులకి, విశ్వాసులకి మీ అందరికీ నా వందనాలండి. మరి ఇది గృహప్రవేశ కూటం అండి. సొల్లమ్మ గారికి, రాజయ్య గారికి, మెలికల్లికి కూడా నా వందనాలండి. ఇది గృహప్రవేశ కూటం అండి. మరి దేవుడు ఇప్పుడు ఎంతగానో ఘనంగా జరిపిస్తున్నారండి. నా భర్త గారు చెప్పినట్లుగా దేవుడు ఎన్నో విషయాల్లో దేవుడు తోడుగా నీడగా అండగా ఉండి ఆత్మీయ తల్లిదండ్రుల ప్రార్థన ద్వారా ఎంతగానో మాకు కాపుదలు ఇస్తున్నారండి. అలాగే మరి సంసోన్ నిన్న వచ్చాడండి. ప్రయాణంలో క్షేమంగా ఉంటే సాక్ష్యం చెప్తాను అనుకున్నానండి. అలాగే దేవుడు క్షేమంగా తీసుకొచ్చారండి. అలాగే మరి మా నాన్నగారికి పోయినసారి బాగోలేదండి. మరి ఈసారికి అయితే దేవుడు ఆత్మీయ తల్లిదండ్రుల ప్రార్థన ద్వారా ఆ బిడ్డకి మంచి స్వస్థతనిచ్చారండి. ఎంతో ఆరోగ్యంగా కూటాల్లో కూడా మా నాన్నగారు తిరుగుతున్నారండి. అలాగే మరి సింధూర్ వివాహం కోసం, సంసోన్ వివాహం కోసం ప్రార్థన చేయండి. అలాగే కూటం ఇప్పటివరకు ఎంతగానో దేవుడు సహాయం చేస్తున్నారండి. మరి ఎంతో భయపడ్డానండి కూటం గురించి. మరి ఆత్మీయ తల్లిదండ్రుల ప్రార్థన ద్వారా మరి ఉపవాస ప్రార్థనలో ప్రార్థన చేసుకున్నామండి. మరి
లాస్ట్ రోజు వచ్చేటప్పుడు కూడా తల్లిదండ్రులకు చెప్పామండి ప్రార్థన చేయమని. వాళ్ళ ప్రార్థన ద్వారా దేవుడు ఎంతగానో ఘనంగా జరిపిస్తున్నారండి. మీ అందరికీ నా వందనాలు. నా కోసం, నా కుటుంబం కోసం ప్రార్థించండి. ఈ అవకాశం ఇచ్చిన అయ్యగారికి, అమ్మగారికి, మీ అందరికీ నా వందనాలండి. కూటానికి వచ్చిన కూటంలో కలిసిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. ఇది ఈ సంవత్సరం ఈ గృహం కట్టిన వార్షిక గృహప్రవేశ కూటం అండి. దేవుడే ఈ గృహాన్ని కట్టించారండి. మా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు. సమస్తం దేవుడే అయ్యగారమ్మ గారి ప్రార్థన ద్వారా ఇచ్చి దేవుడే కట్టించారండి. అట్లాగే మా ఇంట్లో కూటాలు పెట్టుకోవడం ద్వారా దేవుడు ఎన్నో అద్భుత కార్యాలండి. ఇదివరకు అసలు ఎంతో లేమిడితో బాధపడేవాళ్ళం అండి. ఏమీ లేని స్థితిలో ఉండేవాళ్ళం. మన ఆత్మీయ తల్లిదండ్రులు మన సంఘం ఎప్పుడైతే గృహంలోకి వచ్చి ప్రార్థనలు పెట్టడం ద్వారా, వారు ప్రార్థన చేయడం ద్వారా యేసు ప్రభువారు మమ్మల్ని ఈ రోజున ఈ స్థితిలో ఉంచారండి. దేవునికి స్తోత్రం అండి. అట్లాగే వచ్చిన మీ అందరికీ నా వందనాలండి. అట్లాగే నాకు ఉద్యోగం లేక బాధపడుతున్న టైంలో కూడా 3 సంవత్సరాలు వాలంటీర్‌గా పనిచేసి అప్పుడు జాబ్స్ ట్రై చేస్తున్నప్పుడు కూడా అయ్యగారమ్మ గారు సంఘం ఎంతగానో ప్రార్థన చేసి నాకు గవర్నమెంట్ జాబ్ రావడానికి సహాయం చేశారండి. వాళ్ళ ప్రార్థన దయ వల్ల, సంఘం ప్రార్థన వల్ల నాకు జాబ్ వచ్చిందండి. దేవుడు ఈ రోజున జాబ్‌లో తోడుకుంటున్నారండి. దేవుడు మంచి జాబ్ ఇచ్చారండి. అట్లాగే మా డ్యాడీని దేవుడు సజీవుల సంఖ్యలో ఉంచారండి. అట్లాగే మా కుటుంబాన్ని దేవుడు ఎంతగానో కాచి కాపాడుతున్నారు. ఇదంతా అయ్యగారమ్మ గారి ప్రార్థన ద్వారా, సంఘం ప్రార్థన ద్వారానేనండి. అయ్యగారమ్మ గారు మన కోసం రాత్రింబవళ్ళు కడుపు కాల్చుకొని ఎంతగానో ఉపవాసం ఉండి ప్రార్థనలు చేయడం ద్వారా మనం ఈరోజు ఈ స్థితిలో ఉన్నామండి. దేవునికి స్తోత్రం అండి. ఇక్కడికి ఈ కూటంలో కలిసిన మీ అందరికీ నా వందనాలండి. ఇంకా రాలేని వాళ్ళు మరో తరం మందు ఇక్కడ కలవాలని మీ అందరూ ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం అండి. ఇంకా ఈ గృహ కూడా ఇంకా ఘనంగా రాబోయే రోజుల్లో ఘనంగా జరగాలని ప్రార్థన చేయాలని మీ అందరిని వేడుకుంటున్నానండి. మీ అందరికీ నా వందనాలండి. దేవుని స్తోత్రం అండి. తండ్రి గారికి, తల్లి గారికి, సోలమ్మ గారికి, రాజయ్యకి నా హృదయపూర్వక వందనాలండి. నేను చెప్పే సాక్ష్యం ప్రభు నిజంగా అండి. మరి ఒకప్పుడు అండి మా అమ్ముడు చాలా కష్టాలు బాధలు పడిందండి. గృహం ఉందగానే సరిగా జరిగేది కాదండి. తండ్రి గారు ఎప్పుడైతే మరి అడుగు పెట్టారో అప్పటి నుంచి మా అమ్ముడికి దీవెనలు, ఆశీర్వాదాలు, కృపలు కూడా అనుగ్రహించారండి. దేవుని స్తోత్రం అండి. మరి మరిదాస్కి ఉద్యోగం లేదండి. మా అమ్ముడు ఉద్యోగం లేదని బాధపడుతూ ఉండేదండి. నేను నాన్నగారు చెప్పమ్మా ఉద్యోగం ఇస్తారు అనేదాన్ని అండి. తండ్రి గారికి ఎప్పుడైతే చెప్పిందో అప్పుడు తండ్రి గారు బాప్తించుకోమ్మా నీకు ఉద్యోగం ఇస్తాను అన్నారంటండి. నిజంగా తండ్రి గారి మాట గొప్ప మాట అండి. మరి ఆ మాట ప్రకారంగా మరిదాస్ కూడా బ్యాంకులో ఉద్యోగం ఇచ్చారండి. దేవుని స్తోత్రం అండి. చాలా కష్టాలు పడ్డాడండి లోకంలో ఉండగా. కానీ డిగ్రీ చదివాడు కానీ ఉద్యోగం లేదండి. మేము కూడా అయ్యో డిగ్రీ చదివాడే ఉద్యోగం చాలా బాధపడేవాళ్ళం అండి. నిజంగానండి క్రీస్తు సైన్య సాహసం శాలెపురం ఉండబట్టండి. ముఖ్యంగా అండి మా అమ్ముడండి పెదనాన్నగారు, పెద్దమ్మ గారు పరిచయం చేసిందండి. ఆ బిడ్డ అండి మరి సీరియస్‌లో పనిచేసేదండి. పెద్దమ్మ గారండి అమ్ముడు వచ్చారు కూడా పనికి చేసేది కాదండి. అమ్ముడు కోసం ఎదురు చూస్తూ ఉండేదండి. మరి అమ్మ మరి అమ్ముడు నీ కోసం చూస్తాం అనేదండి పెద్దమ్మ గారు, పెదనాన్న. నిజంగా అండి వాళ్ళ ప్రేమ గొప్ప ప్రేమ అండి. నిజంగా అండి మా అమ్ముడు కూడా నేను అనుకునేదాన్ని ఎవరు వస్తారు ఏంటి అనుకునేదాన్ని. ప్రార్థన చేస్తే ప్రభు గుంటూరు అన్నారు చెప్పారండి. గుంటూరు మరి రెండో కుమారుని చెప్పారండి. నేను మా అమ్ముడండి అసలు లోక జ్ఞానం తెలియదండి. మరి ప్రభా మరి సంబంధాలు వస్తాయని ప్రభు ప్రార్థన చేశానండి. నిజంగా యేసు ప్రభు వారు మరి వాగ్దానం వచ్చి మరి వివాహం జరిగించారండి. దేవుని స్తోత్రం అండి. మరి సంవత్సరం కూడా అండి ఆ బిడ్డ పరీక్ష రాస్తున్నాడు కానీ ఉద్యోగం రావట్లేదండి. తండ్రి గారు ఎప్పుడైతే మరి గంట ప్రాణం చేయమన్నారో నిజంగా అండి గవర్నమెంట్ ఉద్యోగం అసలు రావడం చాలా అదృష్టం అండి. సంవత్సరం మరి చాలా అదృష్టం అండి. మరి ఆయన చదువుకున్నాడు కానీ ఉద్యోగం లేదండి. మరి చిన్న ఉద్యోగం చేసేవాడండి. మరి నాన్నగారు అయ్యా నువ్వు గంట ప్రాణం చేసుకోయా నీకు ఉద్యోగం వస్తున్న మాట ప్రకారంగా ఇప్పుడు నిజంగా అండి గవర్నమెంట్ ఎంప్లాయ్ అయ్యాడండి. గవర్నమెంట్ ఎంప్లాయ్ కాకుండా మళ్ళీ పర్మనెంట్ కూడా చేశారండి. దేవుని స్తోత్రం అండి. ఇదంతా మరి తండ్రిగా తల్లిగారు ప్రార్థన అండి. అసలు మా అంటూ ఏమీ లేదండి. మేము ఎందుకు పనికిరాని వాళ్ళండి. నిజంగా అండి మరి మా సంవత్సరం చాలా అదృష్టం అండి. దేవుని
కృపను బట్టి, దేవుని దయను బట్టి, దేవుని ఆశీర్వాదం బట్టి మరి ఆ బిడ్డ దూర ప్రాంతాల్లో ఉద్యోగం చేస్తున్నాడంటే ఇదంతా తండ్రిగా తల చేసే ప్రార్థన అండి. మరి మాది అంటూ లేదండి, దేవుని స్తోత్రం అండి. మరి మా బాబుకి కూడా అండి చాలా కాలం మరి వివాహం జరగలేదండి. మరి తండ్రిగా చెప్పామండి, అయ్యా బాబుకి వివాహం జరిగి ప్రార్థన చేయండి అంటే యేసుప్రభు వారు వివాహం జరిగించారండి. ఇప్పుడు మరి కోట భార్యాభర్తలు ఇద్దరు వచ్చారండి. దేవుని స్తోత్రం. నేనంతా తండ్రిగా తల చేసే ప్రార్థన అండి. మరి నా భర్త కూడా పోయినసారి బలహీనంగా ఉన్నాడండి, ఈసారి మంచిగా ఉన్నాడండి. దేవుని స్తోత్రం అండి. మాట మాట బలహీనతలు వస్తున్నాయండి. అట్లా రాకుండా తండ్రి గారు తల్లి గారు ముఖ్యంగా ఎందుకు మరి ఆ బలహీనతలు వస్తున్నాయి గట్టిగా తండ్రి గారిని తల్లి గారిని ప్రాంతీయం అడుగుతున్నానండి. మీ అందరికీ నా వందనాలు. దేవునికి స్తోత్రం. జన ప్రార్థన చేద్దాం. మహాగణుడివి, కృపామేడు, ప్రేమగలేవా, నీ పాదాలకి వేలాది కోట్లాది స్తుతి. ఇదిగో నీ ప్రియబిడ్డ చెప్పిన చక్కని సాక్ష్యములను దీవించి సహాయం దయచే. గృహాలు లేక లోకంలో ఎంతోమంది అల్లాడిపోతున్నారు. నిజంగా ఉన్న గృహాలు కూడా నిలబెట్టుకోలేక ఎంతోమంది బాధపడుతున్నారు నాయన. అప్పులతో సతమతం అవుతున్నారు. కానీ మీరైతే ప్రభా క్రీస్తు సైన్య సాహసములో ప్రతి బిడ్డలు కూడా చక్కని గృహాలు ఇచ్చారయ్యా. దేవానికి స్తుతి స్తోత్రం. ఇంకా నీ బిడ్డలకు ప్రభా మరి దాస్ గారికి ఇచ్చిన గురమ్మకి స్తోత్రం. మరలా మరొక గృహాన్ని ఇస్తున్నందుకు స్తోత్రం. గృహాన్ని కూడా దీవించి ఆస్వాదించండి. సర్వ సమృద్ధి ఇచ్చి సాక్ష్యాలు దీవించి కోటాన్ని దీవించమని క్రీస్తు వారి పేరు అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.